హలో అండి, వెల్కమ్ టు 6 of Wands ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. మీ పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ ఏమనుకుంటున్నారంటే మీరు పదే పదే వేరే వేరే నెంబర్స్ నుంచి లేకపోతే మీ నెంబర్స్ నుంచి మెసేజెస్ చేయడం, కాల్స్ చేయడం ద్వారా మీ పర్సన్ అయితే ఏ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు. ఏమనుకుంటున్నారంటే మీరు ఎలా అయితే ఇంకా ఈ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారు మీరంటే మీ పర్సన్కి అర్థమైపోతుంది. మీరు ఎన్ని సంవత్సరాలైనా అలా ఎదురు చూస్తారు మీ పర్సన్ కోసం. మీరేమి మూవ్ ఆన్ అయ్యే సిచ్యువేషన్లో లేరు అన్న విషయం మీ పర్సన్కి అర్థమైంది. మీరు ఎప్పుడైతే ఇది ఆపేస్తారో మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. మీరు కాంటాక్ట్ చేయడం, మెసేజ్ చేయడం అవన్నీ ఆపిస్తే అప్పుడు మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీరు పదే పదే రియాక్ట్ అవ్వడం వల్ల అవతల నుంచి రియాక్షన్ ఉండట్లేదు. ఆల్రెడీ మీరు మూవ్ ఆన్ అవ్వే పరిస్థితిలో లేరు అని అతనికి అర్థం అవడం, మీ పర్సన్కి అర్థం అవడం వల్ల అటు నుంచి ఏం మెసేజెస్ రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లియో సాజిటేరియస్ కనిపిస్తుంది నాకు. అంటే తులారాశి, సింహరాశి, ధనురాశి, క్యాన్సర్, స్కార్పియో, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీనరాశి. మీ లక్కీ నెంబర్ వచ్చేసి 3. ఇక్కడ 3, 30, 12 ఇవి మీ లక్కీ డేట్స్. ఇంకా మీరు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో మీకు ఎవరైనా మీరు ఇప్పుడు ఏదైనా కోర్స్ నేర్చుకోవడం కానీ, ఏదైనా ట్రైనింగ్కి వెళ్ళడం కానీ ఏదైనా చేస్తూ ఉంటే అది వెంటనే మీరు ఆచరణలో పెట్టండి. అంటే ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి ఆ నేర్చుకున్న టాలెంట్ని. ఎందుకంటే మీరు ఇంకా మాట్లాడకుండా నేర్చుకుంటూనే ఉంటాం, సంవత్సరం పొడుగునా నేర్చుకుంటూనే ఉంటాం, లైఫ్ అంతా నేర్చుకుంటూనే ఉంటాం అనుకుంటే అది ఇంకెప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ఇంప్లిమెంటేషన్ మొదలు పెడితే కదా అసలు మీరు నేర్చుకున్న నాలెడ్జ్ ఏంటి అనేది బయటపడేది. కాబట్టి ఈ పని చేయండి, టైం వేస్ట్ చేసుకోకండి. నెక్స్ట్ ఎవరైతే ఇలాగా కొంతమందికి అయితే మ్యాచెస్ చూస్తున్నారు మ్యారేజ్ కోసం, మ్యాచెస్ చూస్తున్నప్పుడు కూడా మ్యాచెస్ చూసి వెళ్ళిపోగానే వాళ్ళు వెళ్ళి ఫోన్ చేస్తాం అని అంటారు కొంతమంది. అలా అనుకున్నప్పుడు ఫోన్ వస్తుందా రాదా అని కూడా వెయిట్ చేయకండి. మీరు ఎప్పుడైతే వెయిట్ చేస్తారో అక్కడ అది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మీరు వెయిట్ చేయకండి. చూసి వెళ్తారు, మీరు ఊరుకోండి. ఏ ఫీలింగ్స్ చూపించొద్దు, ఏ రియాక్షన్ ఉండకూడదు మీ దగ్గర నుంచి. అప్పుడు ఆ మ్యాచ్ ఓకే అవుతుంది. ఎందుకంటే మీరు వాళ్ళు రిజెక్ట్ చేయగానే మీరు ఇంకా నేను ఇలాగే ఉండిపోతాను, నాకు మ్యారేజ్ అవ్వదు, ఏమవ్వదు, ఇవన్నీ ఆలోచించుకున్నారంటే అవే జరుగుతాయి. కాబట్టి అలాంటివేం ఆలోచించొద్దు దయచేసి. ఏదైనా మ్యాచ్ వచ్చి మీ ఇంటికి వచ్చి చూసుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాల్ చేస్తాం మీకు అని అన్నప్పుడు సరే అనేసి ఊరుకోండి మీరు, అంతే. ఇంకా వేరే ఏమీ వాళ్ళని అనొద్దు, మీకు మీరు దూషించొద్దు. ఎవరైతే జాబ్కి అప్లై చేస్తున్నారో జాబ్కి అప్లై చేసే వాళ్ళు కూడా చాలామంది నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అయితే చాలామంది జాబ్ కోసం వస్తారు కానీ నేను చెప్పిన రెమెడీస్ అయితే చేయరు. ఆ రెమెడీస్కి కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఆ రెమెడీస్ అయితే చేయరు, కానీ జాబ్ రాలేదంటుంటారు. అలాంటప్పుడు వాళ్ళకున్న నెగిటివ్ ఎనర్జీ ఎలా పోతుంది? రెమెడీస్ చెప్పినప్పుడు రెమెడీస్ చేయాలి కదా, రెమెడీస్ చేయట్లేదు. అలా కూడా చేసినా కూడా మీరే సఫర్ అవుతారు. కొంచెం అమౌంట్ ఖర్చు అయినా కూడా మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి రెమెడీస్ చెప్తాను నేను. అంటే మరీ ఖర్చు లేని రెమెడీస్ అయితే ఉండవు కదా, అదొకటి ఆలోచించుకోండి. ఇంకా ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన వ్యూవర్స్లో ఏరీస్ వాళ్ళు అంటే మేషరాశి వాళ్ళు జనరల్గా ఇప్పుడైతే స్టబర్న్ ఎనర్జీలో ఉన్నారు. వీళ్ళకి కూడా వీళ్ళే మెయిన్గా ఫేస్ చేసేది నో కాంటాక్ట్ సిచ్యువేషన్. లైఫ్ మీద హోప్స్ అంటే లేకుండా పోయినాయి వీళ్ళకి అసలు. అంటే చాలా స్టబర్న్ అయిపోయారు. అంటే ఏదో ఒక 70 yearsలో మనిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటున్నారు అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు.
యంగ్ అవనివ్వండి, ఎవరేమనివ్వండి. ఎందుకు అంటే వాళ్ళ ఎనర్జీస్ అలా ఉన్నాయి ఈ ఇయర్, కాబట్టి అలా బిహేవ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి న్యూ మూన్కి, అమావాస్యకి వాళ్ళకి ఎనర్జీస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కాబట్టి సరైన డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉండదు వాళ్ళకి. ఈ ఏరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏప్రిల్ 25th తర్వాత నుంచి కొంచెం ఎనర్జీస్ మారుతాయి. మే 19th తర్వాత కంప్లీట్గా మారుతాయి. వీళ్ళకి కూడా నేను ఎవరైనా వ్యూయర్స్ ఎవరైనా ఏరీస్ వాళ్ళు ఉంటే నన్ను కాంటాక్ట్ చేస్తే నేను రెమెడీస్ అంటూ చెప్పడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి. నెక్స్ట్ మీ పర్సన్ విషయానికి వస్తే, మీ పర్సన్ ప్రజెంట్ ఆలోచించేది ఏంటంటే, అసలు మీకు కొంతమందికి అయితే మెసేజ్ చేసినా కూడా మెసేజ్ రావట్లేదు, కానీ వాళ్ళని బ్లాక్ చేసి లేదు, వాళ్ళ కాంటాక్ట్ అయితే అన్బ్లాక్ చేశారు ఆల్రెడీ, కానీ నో రియాక్షన్. అండ్ ఎందుకు అంటే చాలామందికి ఇక్కడ ఏజ్ ప్రాబ్లం అయితే ఉంది. ఏజ్లో చిన్న మీ పర్సన్. సో ఇలాగా చాలా డిఫరెన్స్ అయితే ఉంది కాబట్టి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఆలోచిస్తున్నారు. కొంతమందికి అయితే స్టేటస్లో చిన్నవాళ్ళు కాబట్టి అది కూడా వాళ్ళకి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాళ్ళు మీరు ఏం చేస్తారంటే, మీరు మెసేజ్ చేసినా కూడా మీకు రిప్లై రావట్లేదు, మీకు కాల్స్ కూడా రావట్లేదు అన్నప్పుడు మీరు వదిలేసి మూవ్ ఆన్ అవ్వడానికి చూడండి. ఎందుకంటే ఆల్రెడీ ఏజ్ ఇదైపోతే మళ్ళీ మీకే ఇబ్బంది అవుతుంది, టైం వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది మీకు తర్వాత. కాబట్టి మీకు వచ్చే ఆపర్చునిటీస్ మీరు చూసుకోవడానికి చూడండి. మీ ఆపర్చునిటీస్లో మీకు ఏది నచ్చితే దాంతో అడ్జస్ట్ అవ్వడానికి చూడండి. ఇంకా ఇక్కడ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి రియలైజ్ అయితే అయ్యారు, థర్డ్ పార్టీ వైపు వెళ్ళడం వల్లే నాకు ఇలాంటి జరిగింది అన్న రియలైజ్ అయితే అయ్యారు. సో దీంట్లో అయితే నో డౌట్ కొంతమంది విషయంలో ఇలా జరుగుతుంది. ఇంకా ఇక్కడ డివోర్స్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, డివోర్స్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఏప్రిల్ 25th తర్వాత రిలీఫ్ వస్తుంది. దీనిలో కూడా ఏరీస్, లియో, సాజిటేరియస్ ఉన్నారు. ఇంకెవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా అవన్నీ కూడా ఛార్జబుల్ అండి. రీయూనియన్ రెమెడీస్, లక్కీ స్టోన్స్, జెమ్ స్టోన్స్ ఇవన్నీ కూడా ఛార్జబుల్. ఎవరికైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. నాకు పర్సనల్ రీడింగ్కి మీరు డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది. తెలిస్తే ఇవ్వాలి, తెలియనప్పుడు ఇవ్వకూడదు. డేట్ ఆఫ్ బర్త్ విషయంలో వస్తే దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. రీడింగ్ ఇచ్చేసిన తర్వాత తెలీదు ఇది కాదు మా డీటెయిల్స్ అని అంటే